లైఫ్ అంటేనే విసుగొస్తుందమ్మా. ఏమైందిరా? దేవుడు మనకెందుకు పర్ఫెక్ట్ లైఫ్ ఇవ్వలేదని. నీ దృష్టిలో పర్ఫెక్ట్ లైఫ్ అంటే? మా కాలేజ్లో గౌరవ్ మా సీనియర్ అమ్మా. అతన్ని చూస్తుంటే లైఫ్ అంటే వీటిలా ఉండాలనిపిస్తుంది. కార్లో వస్తాడు, బ్రాండెడ్ క్లోదింగ్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ వాచ్. అసలు ఒక రేంజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తాడమ్మా. మనకా దేవుడు తక్కువేమి ఇవ్వలేదురా. ఆ ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి నాన్న. ఇదిగో మీకేమన్నా చెప్తే ఇదే ప్రాబ్లం. ఇలాంటిదేదో చెప్పి మా నోరు మూయిస్తారు. ఒక చెట్టు కింద ఓ సాధువు కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. అదే చెట్టు కొమ్మపై ఓ కాకి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దాని కన్నీటి చుక్క సాధువు భుజం మీద పడుతుంది. సాధువు కళ్ళు తెరిచి కాకి వైపు చూసి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. అందుకా కాకి, నాకస్సలు విలువలేదు స్వామి, నల్లగా ఉన్నానని నన్నందరూ చిన్నచూపు చూస్తున్నారు, ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ అంటుంది. అందుకా సాధువు, దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి, కానిప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకది చెప్పినా అర్థం కాదు. అందుకే నీకేమవ్వాలనుందో చెప్పు, నిన్నలా మార్చేస్తా అని అంటాడు. నాకు హంసలా మారిపోవాలనుంది స్వామి అని అంటుంది. సరే అలాగే మార్చేస్తా, కానీ ముందు నువ్వు వెళ్ళి హంసనడిగిరా తాను సంతోషంగా ఉందా అని. అలాగే అంటూ కాకెళ్ళి హంసనడుగుతుంది. అందుకా హంస, నేనస్సలు సంతోషంగా లేను, నా జీవితంలో రంగుల్లేవుగా, అదే చిలకైతే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే కాకెళ్ళి చిలుకనడుగుతుంది. అప్పుడు చిలకేమో, నా జీవితంలో రంగులుంటే ఏంటట, నన్ను పంజరంలో బంధిస్తున్నారు గదా, అదే నెమలి జీవితంలో రంగులు ఉన్నాయి, అది స్వతంత్రంగా బయట తిరుగుతూ చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే కాకి నెమలి దగ్గరికెళ్ళి అడుగుతుంది. అందుకా నెమలి, నాకు రంగులుండి స్వతంత్రంగా ఉంటే మాత్రమేంటి, నా పించాలని నాతో దూరం చేస్తున్నారు కదా, అవి నా ఒంటి నుంచి లాగినప్పుడు భరించలేని నొప్పితో విలువిల్లాడుతున్నా అని ఏడుస్తూ ఇంకో జీవి గురించి చెప్పబోతుండగా, వద్దు వద్దు, నేనింకా ఎవరి జీవితం గురించి వినదలుచుకోలేదు అంటూ కాకి ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోతూ ఆలోచిస్తుంది, సాధు చెప్పింది ముమ్మాటికి కరెక్టే, మనకంటే ఎదుటివాళ్ళు సంతోషంగా ఉన్నారనిపిస్తుంది, కాని వాళ్ల జీవితాల్లో ఉండే కష్టాలు బాధలు వాళ్లకుంటాయి. అందుకే పిండి కొద్దీ రొట్టె అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక నమ్మశక్యం కాని నిజమేంటంటే, ఇప్పుడు మనకున్న జీవితం కూడా కొన్ని కోట్ల మంది కోరుకుంటూ కలలు కంటున్న జీవితమే. అందుకే మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనకున్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి.